నమస్కారం సార్. సార్, ఈ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టారండి, నేను హాయిగా ఈ రోజు నిద్రపోయానని చెప్పి. మరి ఇప్పుడు ఈయనము హాయిగా లండన్ వెళ్తాను అంటున్నారండి. పర్మిషన్ కూడా ఇచ్చింది కోర్టు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? ఇప్పుడు కోర్టు ఆయన పర్మిషన్ ఏం అడిగాడు, అలా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటానని అడిగాడు. మరి ఏం అడిగాడు తెలియదు కానీ అలాగ అనుకున్నారు. విచిత్రంగా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉంటే వాళ్ళని చూడటానికి లండన్ వెళ్తున్నట్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా దండం పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయన లండన్ వెళ్తున్నట్టు చాలా పెద్ద ప్లాన్ చేసాడు అర్థం. ఇదివరకు లండన్ వెళ్ళినప్పుడు ఏం చేసాడు, అమలాపురంలో కోనసీమ అల్లర్లు జరిగింది. ఏకంగా మంత్రి గారు ఇల్లు తగలబెట్టేశారు. పెద్ద గొడవలు, చమ్మ భయంకరమైన గొడవలు. దానివల్ల ఏదో లబ్ధి పొందుతూ ఉన్నాడు కానీ తిరిగి అందుకోటి అయిపోయారు. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చాలా వైరుధ్యాలు ఉంటాయి, వైరం ఉంటుంది. అలాంటిది వాళ్ళందరూ ఒకటి అయిపోయారు. అందుకని వాళ్ళు క్లీన్ స్వీప్ శుభ్రం చూసి చేపలు పడేశారు. అంటే అతను వెళ్ళాడంటే ఇక్కడ ఏదో ఉపద్రవం జరగబోతుంది. రెండోసారి మళ్ళీ ఆ మధ్య లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసాడు అనేటువంటిది చూసుకోవాలి. అది అర్థమవుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మూసుకుని ఇంట్లో కూర్చోకుండా ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కిపోయి దాడులకు వెళ్తున్నారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ పోతారు, లేకపోతే ముంబై పోతారు, లేకపోతే ఇంకో దేశం పోతారు. రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఉండిస్తారా? కష్టంగా రక్తం ఏర్లే పారదా అక్కడ. తప్పు కదా అది. ఎలక్షన్ వరకు చేసావు, ఏదో అంతవరకు కొంతవరకు పర్లేదు. నీ బుద్ధి ఒక్కతో ఒక వంకరన్నా నీ బుద్ధి అలాంటివి చేసావు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇది అవసరం. అయితే దాని లెక్క ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు రిజల్ట్ వచ్చే లోపల ఈ రకమైన రిటార్టు, తిరుగుబాటు, ఎదురుదాడులు చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తారు. ఈ మాత్రం ప్రొటెస్ట్ ఉంటే రేపు పొద్దున వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అదొక వ్యూహం. అంటే ఇప్పుడు వీళ్ళే ఇలా చేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు సరే ఎంత వాళ్ళతో గొడవలు అన్నట్టు ఆగుతారేమో. పులవర్తి నాని మీద చంద్రగిరిలో ఏం బలిపండాడికి కుర్రోడికి రాడ్లు పట్టుకుని, సుత్తులు పట్టుకుని, పెద్ద సమ్మెటలు పట్టుకుని ఏం చేద్దామని వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఎవరన్నా తిరగగలరంటే హైదరాబాద్లో మాత్రం ఎలా తిరగలుగుతారు? వాళ్ళు తిరగనిస్తారా? ఎందుకు వదులుతారు? ఆడు దొబ్బేస్తాడు, ఏ మిగులురో పారిపోతాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్గా ఉన్నవాళ్ళు, నేను అనుకున్న చాలా మంది చెప్పాను, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అయ్యా బాబు మీరు గొడవలు వద్దురా బాబు, వీడు ఓడిపోతున్నాడు, వీడిని నమ్ముకొని గొడవలు చేయకండి, ఊళ్ళలో మొఖాలు చూసుకోవాలి, మీరు అనవసరంగా తగ్గులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎన్నిక చేసి మీరు నీకు నచ్చినట్టు నువ్వు వేసుకోండి, నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటే ఆవిడకి వెళ్తే వాళ్ళు వెళ్తారు. అంతేగాని ఈ గొడవలు వద్దురా బాబుని అందంగా మంచి మాట చెప్పాను. భోగాలం దాపించినప్పుడు ఆప్తవాక్యము అరంధతిని దీప నిర్మాణ గంధమును వినరు కనరు మూర్ఖనరు అంటారు. ఆ పని చేశారు. రేపు వద్దన్న తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా ఆపగలరా? చంద్రబాబు గారు చెప్తే వింటారు వాళ్ళు? ఇతను లండన్ వెళ్ళాడంటే అతను విహారయాత్రకి వెళ్తాడు, ఇక్కడేమో రక్తం వేర్లే పారదు. తాడిపత్రిలో చూడండి, ఇళ్ల మీద వెళ్ళి దీపావళి చేసేసుకుంటారు. ఒకడింటి మీద కూడా దాడి చేసి పెట్టండి, ఏకంగానే కొట్టేసుకోవడం ఏంటి, కలబడిపోతున్నారు. నాన్నగారి పరిస్థితి సీరియస్ అయిపోయింది. అతనికి ఏమైనా అటు ఇటు అయిందంటే అలా మామూలుగా ఎవరన్నా మిగులుతారా? వీళ్ళందరికీ తెలియని విషయం కూడా చెప్పాలి నేను. తెలుగుదేశం వాళ్ళు చాలా సాఫ్ట్, చాలా మంచివాళ్ళు. వీళ్ళందరూ శంకరాభరణం మాత్రమే పాడతారు అనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఒక చరిత్ర ఉంది, రక్త చరిత్ర ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి చెందుతుంది, ఉపాధి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎన్నాటి గురించి ఈ రకమైన లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ముఠా రాజకీయాలు అణిచేశాడు. ముఠా నాయకులు క్లీన్ చేసేసాడు. మళ్ళీ రాజశేఖరుడు వచ్చి దరిద్రం అంటించాడు, కులాన్ని లేపాడు. ఏంటండి ఇప్పుడు కర్నూలు, కడప ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా అతనికి ఏమో ఓట్లు వేసారనుకోండి. అక్కడ రేపు చంద్రబాబు వచ్చినాక ఎందుకు చేయాలి? వాళ్ళకి మీ కులం ఒకటి కావాలి కదా, కులంతో ఉండండి. వాళ్ళకి మంచినీళ్ళు, కరెంటు కూడా పొంది చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి. నువ్వు బతకాలి, నీ కడుపు నిండా తినాలి కదా, నీ పిల్లలకు ఉద్యోగం రావాలి కదా, ఉపాధి కావాలి కదా. ఆ రాజకీయాలను సమర్థించుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో షర్మిల ఉంది కదా, అమ్మాయికి సమర్థించుకోండి, మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుకోండి. అలాంటి దొంగోళ్ళకి, అంతకులకి, బద్దిపోటు దొంగలకి, దండుపాళ్ళు బ్యాచ్కి మద్దతు ఇవ్వటం ఏంటి? మరి ఆడు ఎవడన్నా ఇక్కడ ఉంటాడా? దెబ్బలాడికి వస్తున్నాడు, బిల్లు పారిపోతున్నాడు, హైదరాబాద్లో కూర్చుంటాడు, లేదా అమెరికా పోతాడు. వాళ్ళ వెనకాల తిరిగి మీ భవిష్యత్తు పాడు చేసుకుంటాం ఏంటి? అన్యాయం కదా ఇది.
అదండి. అవును. ఇప్పుడు ఇంత అరాచకం చేసి అభివృద్ధి వీళ్ళందరికీ ప్రభావం ఏంటంటే ఈ విషపు మొక్కల్లో ఎంత చెప్పినట్టుగా వీళ్ళందరూ ఏం చేస్తారు, తెలుగుదేశం ఉంటే రాయలసీమ ఉద్యమం లేకపోతే కులోద్యమాలు అవును. ఇవన్నీ మొదలెడతారు. ఇంతమంది దళితుల్ని చంపేస్తుంటే ఒక్క దళిత నాయకుడు మాట్లాడతాం. ఇంతమంది బ్రాహ్మణులండి, అర్చకులు, వాళ్ళ మీద చాలా దుర్మార్గమైన దాడులు చేస్తుంటే ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా చెప్పుకుంటాడు ఐవైఆర్ కృష్ణారావు, లేకపోతే వండవేల అరుణకుమారు, రమణ దీక్షితులు. జగన్మోహన్ రెడ్డి గురించి సిగ్గు లేకుండా మాట్లాడండి. మీరు సామాజిక వర్గానికి ప్రతినిధులుగా మీకు నష్టం జరిగితే కష్టం వస్తే మిగతా సమాజాన్ని అందరినీ ప్రభావితం చేశారు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని. నిజంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను జగన్మోహన్ రెడ్డి రుచా మీకు సీక్తారా? తప్పు కదా, మాట్లాడాలి కదా. నేనేం మాట్లాడా, నేను మాట్లాడాను, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ సమాజ వర్గానికి చెందిన వాళ్ళు. అవును. ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ ప్రజలకు విశదీకరించి ఇలాంటి చీడపురుగులందరినీ ఏరేయాలండి. శిక్ష పడాలి, ఎవరు తప్పించుకోకూడదు. న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ హత్య చేశారు, అత్యాచారం చేశారు. ఆ భాగస్వాములు ఆంధ్ర ద్రోహులు, ఆంధ్ర జాతి వ్యతిరేకులు, ఆంధ్రప్రదేశ్ పట్టిన చీడపురుగులు అనేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, రకరకాల చోట్ల ఉన్నారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ శిక్షించాల. అది రకరకాల రూపాల్లో ఉండాల. ఇవన్నీ లండన్ వెళ్ళా, లండన్ నుంచి వెనక్కి రాకపోయినా ఏదైనా ద్వీపంగా పట్టుకుని అక్కడ కూర్చున్నా ఈ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చినా కూటమి అధికారులు రాకుండా ఆపలేరని చెప్పాను మీరు. అదే జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9, దాన్ని దాటితే లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాను. అదే జరగబోతుంది, దాటడం. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు వస్తే మితిమీరిన హింస, అతిశయం, ఆడంబరం, అధికార దురహంకారం, అరాచకం, దోపిడీ అన్నీ పెరిగిపోయినప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. అదే చూసాం మొన్న ఎన్నికల రోజు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారంటే ఇంత ఉధృతంగా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా వేసేసారు, ఊళ్ళు నుంచి కారు నుంచి అందరూ వచ్చారు. అదే నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ఎవరెవరు ఎందుకు వేయరో. ఇతను అందగాడు, ఆంధ్రులు అందగాడు, శోభన్ బాబు కదా, మరి అందరూ వచ్చేస్తారు, లేడీస్ ఓట్లు వేస్తారు. భూమి జాయింట్ నుండి 6 అడుగులు అంటే నమ్ముతారా? ఈ ఒరిజినల్ సీన్ అంటే చిన్న గులకరాయి తగిలితే బ్యాండేజ్ కట్టుకుని సిగ్గు లేకుండా 10 రోజులు తిరిగాడు. నిన్న మాచర్లలో ఒక కార్యకర్తకి నెత్తిని సగాన్ని నరికేస్తే కూడా పోలింగ్ ఏజెంట్గా కూర్చుంది. ఎవరు గొప్ప చెప్పండి? కాబట్టి అందరికి ఇతను సీన్ అర్థమైంది. పులి కాదురా బాబు, కాగితం పులి అర్థమైంది అందరికి. ఇతను ఇప్పుడు సాధారణంగా ఎవరిదాలు కడుక్కోమంటారు, ఇతను కడపలో ఈ సీన్ అయిపోయింది. ఒకళ్ళు అవ్వకపోతే కడప ప్రజలు నేరస్తుంది. సిగ్గుపడాలండి ఇటువంటి వాడిని ఎంచుకున్నందుకు. ఇప్పుడు మన సిగ్గేస్తున్నా తెలుగు వాళ్ళు, తెలుగు రాజకీయాలు ఎలా తగలెట్టినట్టు అనమాట రాష్ట్రం వెళ్ళిపోయాడు అనుకుంటుంటే మన సిగ్గేస్తుంది. సిగ్గుపడాలి కదా తప్పు చేస్తున్నప్పుడు. ఒట్లు ఆ ప్రహసనం అయిపోయింది, ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? వచ్చేస్తున్నాం ఏం వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చేస్తారండి? రెండోసారి వచ్చేస్తున్నాం. అదే ఎక్కడికి వచ్చేస్తారు, వాళ్ళకి అర్థం అవట్లేదా? కళ్ళు మూసుకున్నమాట. వాళ్ళకి గతంలో సహకరించిన వాళ్ళందరూ పైపైనే ఓట్లు ఏం పడినా కూడా గతంలో వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు, వాళ్ళ చెల్లెలు లేదు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ చిన్న కూతురు లేదు. ఆ హత్య అప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు ఉపయోగపడలేదు. ఓ సెక్షన్. 2 ఎంప్లాయీస్ అప్పుడు వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి, 2 చేతులతో ఉద్యోగం చెప్పాడు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు లేరు కదా. మోడీ ఉన్నాడా? అప్పుడున్నాడు. ఇప్పుడున్నాడా మోడీ వెనకాల? కేసీఆర్ అప్పుడున్నాడు. ఇప్పుడు అసలు కేసీఆర్ సీనే లేదు ఇక్కడ. ఇతను ఉన్నాడా? లేడు కదా. ఇంకేంటి, ఇంకెవరు ఉంటారు? సపోర్ట్ చేసే ఎవరు కనపడతలేదు. ప్రజలైతే చాలేరా బాబు, ఇంక చాలు జరుగు అంటున్నారు. ఎలాగొస్తారు? ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.